వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఐకానిక్ అద్భుతం, గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం. ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్, బహుళ ప్రయోజనకారిగా మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు. ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు. 2 నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచ స్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో మరో ఆర్థిక చక్రాన్ని సృష్టించేలా మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు చేపట్టనుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా నగరానికి గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ముఖద్వారం నిర్మించనుంది. తొలి దశలో హిమాయత్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు 9 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్లే మార్గం వద్ద గేట్వేను నిర్మించనుంది. కిస్మత్పుర నుంచి బాపు ఘాట్ వరకు మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ మార్గాన్ని కన్వెన్షన్ సెంటర్లు, ఇతరత్ర ప్రాజెక్టులను నెలకొల్పుతారు. దీంతో పాటు గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోని ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రణాళికలను వెంటనే పూర్తి చేసి 2 నెలల్లో టెండర్లు పిలవాలని పురపాలక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సింధూర్లో 6 పాక్ విమానాలు కూల్చాం, ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేల కూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం ప్రకటించారు. ఇది గగనతల యుద్ధంలో భారత్ ఇప్పటి వరకు సాధించిన అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. 3 నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాక్ విమానాలు కూలగొట్టిన విషయాన్ని బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి. 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కత్రే స్మారకార్థం కార్యక్రమంలో ప్రసంగిస్తూ అమర్ ప్రీత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో సాధించిన విజయాలు వివరించారు. రక్షాబంధన్ ట్రాఫిక్ చక్రబంధం, వరుస సెలవులతో సొంతూళ్లకు జనం. హైదరాబాద్లో భారీగా నిలిచిన వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు. ప్రత్యేక పేరుతో 50% వరకు అదనపు ఛార్జీలు, ప్రయాణికులకు వ్యయ ప్రయాసాలు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి నేపథ్యంలో సొంతూళ్లకు బయలుదేరితే జనంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో శనివారం తీవ్రమైన ట్రాఫిక్ జామ్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారి ప్రయాణం నరకాన్ని తలపించింది. గచ్చిబౌలి నుండి మెహదీపట్నం వరకు ఇదే ట్రాఫిక్ జామ్. ఆగడాలు ఆపేదెవరు? పోకిరీల రూపంలో ప్రజలకు నయా ముప్పు. గంజాయి మత్తులో హడలెత్తిస్తున్న ఆకతాయిలు. చీకటి పడితే రోడ్లు, కాలనీల్లో వీరంగం. అడిగితే దాడులు, జనం బెంబేలు. బింపిరి జుట్టు, రంగురంగుల దుస్తులు, సైలెంట్ సెల్లను తీసేసిన వాహనాలు, ఆపై గంజాయి మత్తు. వీరికి జనానికి వాళ్ళు ఎదురుపడ్డా తప్పని మూకుమ్మడి దాడులు. రాత్రి పగులు, పల్లెపట్నం అనే తేడా లేకుండా రాష్ట్రంలో రెచ్చిపోతున్న పోకిరీలు ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చోరీలు, గొలుసు దొంగతనాలు, సైబర్ నేరాలు, అత్యాచార యత్నాలు, హత్యల వంటి నేరాల కంటే ఇలాంటి పోకిరీల వల్లనే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం, ఫిర్యాదు చేసిన నిందితులను పెట్టి కేసులు పెట్టకపోవడం గమనార్హం. గంజాయి మత్తులో ఉన్న ఆకతాయి ఓ కుటుంబాన్ని ప్రయాణిస్తున్న కారు పైకెక్కి హల్చల్ చేసిన ఘటన ఇటీవల కుకట్పల్లిలో కలకలం సృష్టించింది. సాయంత్రం 9 గంటల ప్రాంతంలో పావు గంటకు పైగా అతను చేసిన హంగామాతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. అంతకు కొన్ని రోజుల ముందు హారన్ కొట్టిన పాపానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై ఆకతాయిలు దాడికి ప్రయత్నించారు. గన్మెన్ కిందికి దిగడంతో పరారయ్యారు. దీనిపై ఎమ్మెల్యే ఓయూ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేశారు. రైట్, ఇక ఇవి ఈనాడు హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. గేట్వే ఆఫ్ హైదరాబాద్, అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవర్. హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ పై హైదరాబాద్ స్వాగత తోరణం. ఓఆర్ఆర్ కు ఓవైపు ఎకో థీమ్ పార్క్, మరోవైపు ఐకానిక్ టవర్. తాగునీరు, వరద నీరు నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవన. 2 నెలల్లో టెండర్లు పిలిచేలా పనుల్లో వేగం పెంచాలి. మూసీ అభివృద్ధి పనులపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు.
రాజధాని నగరం ఓఆర్ఆర్ పైన గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరుతో అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన నివాసంలో పురపాలక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం మూసీ అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల నుండి నగరాలకు వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికారు. హైదరాబాద్ ముఖద్వారం ఉండాలని సీఎం పేర్కొన్నారు. దీన్ని హిమాయత్ సాగర్, గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ గా నిర్మించాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ కు ఒకవైపున ఏకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి మరోవైపున బాపు ఘాట్ దిశగా భారీ ఐకానిక్ ఏర్పాటు చేయాలని సూచించారు. 80,000 కోట్లు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులకు ఎన్డీపీసీ సిద్ధం. సీఎంకు తెలిపిన సీఎం డి గురుదీప్ సింగ్, రాష్ట్రంలో బీసీ సీఎం ఖాయం, కాంగ్రెస్ హయాంలోనే అది సాధ్యం. రేవంత్ 10 ఏళ్లు సీఎంగా ఉండడం తప్పు కాదు. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే ఆ వ్యాఖ్యలు. 23 తర్వాత మళ్లీ జనహిత పాదయాత్ర. బీసీల నుండి కిషన్ రెడ్డి 2 పదవులు లాక్కున్నారు. బండి ఈటెల నోరు విప్పాలి. మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 6 పాక్ యుద్ధ విమానాలు కూల్చేశాం. వాటిలో F-16లు ఉన్నాయి. S-400 గేమ్ చేంజర్ వైమానిక దళాధిపతి ఏపీ సింగ్. మరి హఠాత్తుగా పాక్ పై యుద్ధం ఎందుకు ఆపేశారు? ఏ ఒత్తిడి పనిచేసింది? ప్రధాని మోడీకి కాంగ్రెస్ ప్రశ్నలు. ఒక్క విమానాన్ని కూల్చలే, భారత్ది అసంబద్ధ వాదన అంటుంది పాక్. భారత్ పాక్ యుద్ధంలో 6 విమానాలు కూలాయి. ట్రంప్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వాయుసేన కీలక పాత్ర పోషించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. దాయాది దేశానికి చెందిన ఓ పెద్ద విమానం సహా 6 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. ఉపరితల నుండి గగనతల లక్ష్యాలపై జరిగిన దాడుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. బెంగళూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ వైమానిక స్థావరాన్ని దెబ్బతీశామన్నారు. P4 పిచ్లో చంద్రబాబు. ఈ పథకం భాగంగా రాష్ట్రంలో ఉన్న 20% పేదలకు, రాష్ట్రంలో ఉన్న 10% ధనవంతులు ఆదుకోవాలని, ఆయా కుటుంబాలను సదరు ధనవంతులు దత్తత తీసుకోవాలని సీఎం కోరుతున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో జీరో పావర్టీ అన్న లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీస ఆలోచన లేకుండా మార్గదర్శకులను బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నారు. పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? మన దగ్గర ఎలా సాధ్యమన్న సందేహం ఎందుకు కలగదో తెలియదు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత అన్నది ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. తెల్ల రేషన్ కార్డులకు ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కట్టే మరికొందరిని మినహాయిస్తే మిగతా అందరూ పేదరికంలో ఉన్నట్టే. కనీసం ₹1,00,00,000 బంగారం కుటుంబాలుగా ఎంపిక చేయవలసి ఉంటుంది. కోటి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి 11 లక్షల కుటుంబాలను గుర్తించినట్టు ప్రభుత్వం చెబుతుంది. అలా అయితే మిగతా 89 లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటి? వారు ప్రభుత్వానికి దూరం కాదా? ట్యాపింగ్ కేసులో కవితను విచారించాలి. ట్యాప్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా? సిట్ పరిమితం కేసును సిబిఐకి ఇవ్వాలి. అధికారులపై నమ్మకం ఉంది, సర్కార్పై లేదు. కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడను. నేడు నోటీసులు ఇస్తూ పోతే కేటీఆర్ జీవితాంతం జైల్లోనే అంటున్నారు బండి సంజయ్. అయ్యో రొయ్య. ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిల. ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్. ఉత్పత్తిలో అమెరికాకు 40%. సుంకంతో రొయ్యల ధర పతనం. రైతులకు టన్నుకు 40,000 నష్టం. ఏపీ అగ్రి ఎగుమతులపైన ప్రభావం. బియ్యం, ఆహారాలపై 50%. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై భారీగా సుంకాలు విధించడం ఆంధ్రప్రదేశ్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆక్వా రంగంపై ఇప్పటికే భారీ దెబ్బ పడింది. సుంకాల దెబ్బకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఈ నెల 7 నుండి అమల్లోకి వచ్చిన 25% సుంకాల దెబ్బకే విలవిల్లాడుతున్న రైతులు ఇంకా 50% సుంకాలు విధిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. కోటి ఎకరాల్లో సాగు. రాష్ట్రంలో 25% లోటు వర్షపాతం ఉన్న 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు. ఈ సీజన్లో సాగు లక్ష్యాన్ని 1.32 కోట్ల ఎకరాలుగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ. అందుకు అనుగుణంగానే వివిధ పంటలను సాగు చేస్తున్న రైతాంగం. ఇప్పటికే 45 లక్షల ఎకరాల్లో పత్తి, సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు
సుమారు 14 లక్షల ఎకరాల్లో సాగవుతున్న మొక్కజొన్న, కంది, సోయాబీన్ నెలాఖరులో మరో 30 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసే అవకాశం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ సీజన్లో 1 కోటి ఎకరాలకు వివిధ పంటలు సాగుతున్నాయి. మున్ముందు వనరులు కరుణిస్తాడన్న నమ్మకంతో వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగానే రైతాంగం వివిధ పంటలను సాగు చేస్తోంది. వానాకాలం సీజన్లో నీరు తక్కువ అవసరమైన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలకు ఇప్పటికే భారీగా సాగు చేసిన రైతులు వరిని ఆచితూచి సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే నాట్లు పడాల్సిన పల్లెల్లో కొంచెం ఆలస్యమైంది. 6 జిల్లాల్లోని 170 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతమే నెలకొని ఉండడం గమనార్హం. హిమాయత్ సాగర్ వద్ద గేట్వే ఆఫ్ హైదరాబాద్ నగరానికి ముఖద్వారంగా ఎత్తైన ఐకానిక్ టవర్, అద్భుత పర్యాటక ప్రాంతంగా బాపు ఘాట్ పరిసరాలు, బహుళ ప్రయోజనాలుంటేలా మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు, అధ్యయనం, డిజైన్ల పనులు వేగవంతం చేయండి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఓట్ల చోరీపై ప్రజల్లోకి ఈ అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని టీపీసీసీ సూత్రప్రాయ నిర్ణయం. బీజేపీ ఎలక్టోరల్ మోసాలకు పాల్పడుతోందని ఆరోపణ. నియోజకవర్గాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు యోచన. ఉరిమిన వరుణుడు, బీజేపీ ఆకర్ష్ వేగిరం. ఉరుముల మెరుపులతో హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం. పలు అపార్ట్మెంట్లు, సెల్లార్లలోకి వరద. నగర శివార్లోని తొర్రూరులో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి సుమారు 2 గంటల పాటు ఏకధాటిగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల వర్ష బీభత్సవానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివార్లోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెంట్ మండలం తొర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్, వనస్కలిపురం వర్షానికి హైదరాబాద్ విజయవాడ హైవేపై పెద్ద అంబర్పేట వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఇళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతమైన బేగం బజార్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్లో భారీ వర్షాలు నెలకొన్నాయి. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఎరువులు అడిగినందుకు కాంగ్రెస్ సవారి, రైతులతో సారి. శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి రాత్రి 10 గంటల వరకు యూరియా కోసం నిరీక్షణ. నిజం చెప్పిన పాపానికి రైతులు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో యూరియా అడిగిన అన్నదాతకు అవమానమే ఎదురైంది. ఎరువుల కోసం శుక్రవారం రాత్రి 10 దాకా పలువురు రైతులు నిరీక్షించారు. అక్కడికి వచ్చిన మీడియాకు కొందరు గోడు వెళ్లబోసుకోగా ఈ అంశం ప్రసారమైంది. ఇది కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారింది. ఆగమేఘాలపై 2 రైతులకు శనివారం ఉదయమే పిలిపించి బెదిరించినట్టుగా తెలుస్తోంది. వారితోనే సర్కారుకు అనుకూలంగా మాట్లాడించి రికార్డు చేయడం గమనార్హం. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అని సదరు రైతులతోనే చెప్పించారంటే ప్రశ్నించే వారిపై అధికార పార్టీ నేతల దబాయింపు ఎంతలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఊరిలోనే ఘటన. వాస్తవాలను జీర్ణించుకోలేక అధికార పార్టీ నేతలు సమస్యలపై మీడియా ఎదుట మాట్లాడినందుకు రైతులను పిలిపించి అనుకూలంగా వాయిస్ రికార్డు. అసలు యూరియా కొరతే లేదని ప్రకటన విడుదల, మీడియానే తప్పుగా మాట్లాడిందని రుసరుస. మరి పడిగాపులు ఎందుకంటే సమాధానం కరువు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిత్ర విచిత్ర పరిస్థితులు. ఇబ్బందులపై మీడియాతో ఎవరు మాట్లాడినా తెల్లారేసరికి ఇంటి ముందుకు కాంగ్రెస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రం ఆయన స్వగ్రామం. కేంద్రానికి యూరియా స్టాక్ వచ్చిందని తెలుసుకున్న రైతులు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రుద్రంగితో పాటు పరిధిలోని కొచ్చగుట్ట తండా సహా మరికొన్ని తండాల రైతులు ఆగ్రో సేవా కేంద్రం వద్దకు వచ్చారు. నిజానికి ఈ ప్రాంత రైతులు యూరియా కోసం కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో యూరియా వచ్చిందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. రైతులు ఏమన్నారంటే, నాటేసి నెల దాటింది, ఇంతవరకు యూరియా లేకపాయే, రోజు వచ్చుకుంటా మర్రిపోతున్నాం, సచ్చుడా బతుకుడా, కాంగ్రెస్ వచ్చి గిట్ల చేయబట్టే
ఎప్పుడన్నా గింత లైన్ గట్టినమా రాత్రిపూట కొండ దోమలల్లా వస్తున్నాం అంటున్నారు. జర్మనీ ఫీజులో మర్మం. ఉచిత విద్య ఉండగా 21 లక్షల ఫీజు దండగా. జేఎన్టీయు జర్మనీ ఒప్పందం వెనుక దందా. ఉచిత విద్యకు కేరాఫ్గా నిలుస్తున్న జర్మనీ. పబ్లిక్ వర్సిటీలు వదిలి ఫౌండేషన్తో ఒప్పందం. వసూళ్లలో ఎవరి వాటా ఎంత అని ప్రశ్నలు. ఫిర్యాదులు చేసిన వర్సిటీ మౌనంపై అనుమానాలు. జేఎన్టీయు ఆఫర్ చేస్తున్న 2 జర్మన్ కోర్సుల ఫీజులు చూస్తే జడుసుకోవాల్సిందే. వాస్తవానికి రోట్లింజన్ హోప్షూలే యూనివర్సిటీలో సెమిస్టర్కు 1500 యూరోలు ఫీజుగా తీసుకుంటున్నారు. 4 సెమిస్టర్లు కలిపి 6000 యూరోలు చెల్లించాల్సి ఉంది. కానీ జేఎన్టీయు మాత్రం మొదటి సెమిస్టర్కు 3000 యూరోలు, మిగతా 3 సెమిస్టర్లకు 6000 యూరోలు చొప్పున 4 సెమిస్టర్లు కలిపి 21000 యూరోలు వసూలు చేస్తుంది. అంటే ఇది చాలా ఎక్కువ ఫీజు. రైతు బీమాకు పెనుగండం. 13తో ముగియనున్న పాలసీ గడువు. ఇప్పటి వరకు సిద్ధం కాని కొత్త జాబితా. ఇంకా దరఖాస్తులు తీసుకుని సర్కారు 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు. లబోదిబోమంటున్న వ్యవసాయ అధికారులు. చిన్న తప్పులున్న పరిహారం చెల్లింపునకు ససేమిరా అంటున్న జీవిత బీమా సంస్థ. జూన్ 5లోపు పాస్ పుస్తకాలు వచ్చిన వారికే నిధులకు కటకటే. 1500 కోట్లు అవసరం. రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతు బీమా పథకం అమలుకు గండం ఏర్పడింది. మరోవైపు 3 రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు అర్హులైన రైతుల కొత్త జాబితాను రూపొందించలేదు. సాధారణంగా రైతు బీమా పథకం ప్రతి సంవత్సరం ఆగస్టు 14న మొదలై వచ్చే ఏడాది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం రెన్యువల్ చేసిన పాలసీ ఈ నెల 13తో ముగియనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన పాత రైతులతో పాటు కొత్త రైతులు వివరాలు సేకరించి జాబితాను సిద్ధం చేయాలి. రైతుల సంఖ్య ఆధారంగా పాలసీ చెల్లించేందుకయ్యే మొత్తానికి ప్రభుత్వానికి సిఫారసులు పంపింది. ఎల్ఐసికి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ సర్కారు వ్యవసాయ శాఖ మాత్రం రైతుల బీమాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పరిహారం కోసం పడిగాపులు. రైతు బీమా కోసం తప్పని ఎదురుచూపులు. వికారాబాద్ జిల్లాలో దాదాపు 200 రైతు కుటుంబాలు అందాల్సిన బీమా సాయం. అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు. బీఆర్ఎస్ హయాంలో వారం రోజుల్లోనే జమ. ఏదైనా కారణాలతో రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కేసీఆర్ అమలు చేసిన రైతు బీమా కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమవుతుంది. ఇంటి పెద్దను కోల్పోయినప్పుడు దుఃఖంలో ఉన్న కుటుంబాలు సాయం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. సిటీలో ఫ్లైఓవర్లకు చిల్లు. వరద తొలగింపునకు కాంగ్రెస్ సర్కారు వింత చేష్టలు. డ్రైన్లను శుభ్రం చేయాల్సింది పోయి తూట్లు, బ్రిడ్జిల బలానికి వాడే రబ్బర్ స్క్రిప్ట్లు తెగే ప్రమాదం. ప్రభుత్వ వ్యవహారంపై నగర వాసుల్లో విస్మయం. చిన్న వానకే నగర రోడ్లు, ఫ్లైఓవర్లు జలమయం. మాన్సూన్ యాక్షన్ ప్లాన్లు సర్కారు విఫలం. హైడ్రావే అధికారులు ఇష్టారాజ్యంగా కూల్చివేతలు. హైదరాబాద్లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండ నాలుకకు ముందు వేస్తామంటూ ఉన్న నాలుకకే ముప్పు తెచ్చే పనులు చేస్తోంది. కుకట్పల్లి నుండి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ఉన్న మాదాపూర్ ఫ్లైఓవర్ నీరు నిలిస్తే హైడ్రా చూపిన వింత పరిష్కారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. చిన్న వర్షానికే భారీ వరద చేరడంతో ఆ ఫ్లైఓవర్ చెరువుకు తలపిస్తుంది. వరద పోయే మార్గాలన్నీ మట్టితో కూరుకుపోగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది. ఫ్లైఓవర్ ఉండే డ్రైన్లలో శుద్ధి చేస్తే సరిపోయేదానికి ఏకంగా రిటైనింగ్ ఎర్త్ వాల్వ్కు భారీ చిల్లులేస్తున్నారు. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్డీపీసీ. డ్యాంలు, రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు. 6700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం. ఎన్టీపీసీ ప్రతిపాదనలను స్వాగతించిన సీఎం. అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని వెల్లడి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు 80,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించింది. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎన్డీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులో 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎంకు ఎన్డీపీసీ సీఎండీ గురుదీప్ తెలిపారు. కేటీఆర్ తడిబట్టతో ప్రమాణం.
జరిగింది నేను చెప్తా, జరగలేదని చేసే దమ్ము మీకుందా? ఉంటే ఏ గుడికి రావాలో డేట్ టైం చెప్పు. ఫోన్ ట్యాపింగ్లో వ్యాపారులను బెదిరించి పైసలు వసూలు చేశారని ఆరోపణ. ఈడీ విచారణ చేస్తేనే ఈ లావాదేవీలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు బండి సంజయ్. బ్యూరోస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తడిబట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పారు. నువ్వు కూడా నీ భార్య పిల్లల తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేస్తావా? ఏ ఆలయానికి రావాలో, ఎప్పుడు రావాలో నువ్వే చెప్పు. నీకు ఆలయంపై నమ్మకం లేదంటే మసీదు, చర్చికైనా వెళ్దాం, ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇసుక మాఫియాను కంట్రోల్ చేసి ఆదాయం పెంచుతాం. కామన్ మ్యాన్కు తక్కువ ధరకు ఇసుక దొరకాలి, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని రావాలి. వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వివేక్. ప్రైవేట్ రంగంలో పెన్షన్ పెంచేలా కృషి, గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం, కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఏటీసీలుగా ఐటీఐలు, మా పాలనను సన్నబియ్యం టర్నింగ్ పాయింట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, గ్రూపులను పట్టించుకోను, అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారని వెల్లడి. ఔటర్ రింగ్ రోడ్పై గేట్వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ వద్ద నిర్మించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఓఆర్ఆర్కు ఒకవైపు ఏకో థీమ్ పార్క్, మరోవైపు భారీ ఐకానిక్ టవర్, మధ్యలో ఎలివేటెడ్ గేట్వే. తాగు వరద నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవనం. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్డీపీసీ, డ్యాంలు, రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు. విద్యుత్ ఉత్పత్తికి అవకాశం. ఎన్డీపీసీ ప్రతిపాదనలను స్వాగతించిన సీఎం అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ. బీసీ సీఎం కాంగ్రెస్తోనే సాధ్యం, నాకు రేవంత్కు మంచి రిలేషన్షిప్ ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ నెల 23 నుండి మళ్లీ పాదయాత్ర. జూబ్లీహిల్స్లో గెలుపు మాదే. బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పని లేదు. బీజేపీ నేతల వల్లే బీసీలకు నష్టం. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని వెల్లడించారు మహేష్ గౌడ్. ఆపరేషన్ సింధూర్లో పాక్ ఎయిర్ క్రాఫ్ట్ కూల్చేశాం. ఇందులో 5 ఫైటర్ జెట్లున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్. పక్కా ప్రణాళికలతో ఆపరేషన్, అది హైటెక్ యుద్ధం. 80-90 గంటల్లోనే టార్గెట్ను ఛేదించిన, భారీ మూల్యం తప్పదని పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని వ్యాఖ్యానించారు.